సో మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఉయ్యాల జంపాల అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన రాజ్ తరుణ్, ఆ తరువాత కుమారి 21F, ఆ తరువాత సినిమా చూపిస్తా మామ వంటి హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ సినిమాలు పెద్దగా థియేటర్లో ఆడట్లేదు. అంతేకాకుండా గత నెల రోజుల నుంచి కూడా హీరో రాజ్ తరుణ్ వివాదంలో చిక్కున్నారు. ఏ మీడియా ఛానల్లో చూసినా కూడా రాజ్ తరుణ్ లావణ్య పేరే వినిపిస్తుంది. మధ్యలో శేఖర్ భాష, ప్రీతి వీళ్ళ స్టోరీ మొదటి నుంచి ఫాలో అవని ఆడియన్స్ కు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రతిరోజు కూడా ఏదో ఒక మీడియా ఛానల్లో వీళ్ళ గురించి డెబిట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. నమ్మి ప్రేమించిన లావణ్యనే ఇప్పుడు రాజ్ తరుణ్ పతనానికి కారణం అవ్వబోతుందా? మత్తు పదార్థాలే వీళ్ళిద్దరి మధ్యలో సిచ్చులేపాయా? రాజ్ తరుణ్ లావణ్యాల మధ్య రాజుకున్న నిప్పు రవ్వలు చిలికి చిలికి గాలివానలా మారాయి. అసలు ఎందుకు ఇదంతా? లావణ్య ఫైనల్ గా అసలు రాజ్ తరుణ్ నుంచి ఏం కోరుకుంటుంది? అసలు లావణ్య చేస్తున్న ఆరోపణలో ఉన్న నిజమెంత? ప్రీతికి ఆర్జే శేఖర్ భాషకి ఏంటి సంబంధం? మధ్యలో మస్తాన్ సాయి ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు రాజ్ తరుణ్ చేస్తున్న వాదనలో నిజమెంత? ఇదే ఇప్పుడు మీడియా ఛానల్స్ లో హాట్ టాపిక్. సస్పెన్స్ కామెడీ హర్రర్ మూవీస్ కి మించిన థ్రిల్లర్ కామెడీగా ఉంటుంది స్టోరీ. పని లేకుండా ఖాళీగా ఉన్న ఆడియన్స్ కి ఇది మంచి హాట్ టాపిక్. రాజ్ తరుణ్ వాడుకొని వదిలేశాడు అంటున్న లావణ్య, వాడుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు కాదు ఎప్పుడో వదిలేసా అంటున్నారు రాజ్ తరుణ్. అసలు మధ్యలో శేఖర్ భాషకి ఏంటి సంబంధం? ఇవన్నీ మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి? ఇదంతా ఆడియన్స్ కి పనికిరాని టాపిక్. ఈ టాపిక్ గురించి ఆడియన్స్ ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. పనికిరాని చెత్తంతా తీసుకొచ్చి నెత్తి మీద రుద్దుకోవడం ఎందుకు?